ఇంకోటి ఏంటి అంటే మనం క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడైతే మనం కాంప్రమైజ్ కాలేదు, అన్ని కూడా మంచి క్వాలిటీస్ వాడినాము. అందుకోసం అని చెప్పి మనం కస్టమర్ కి మనం ఎప్పుడు కూడా మోసం చేయొద్దు. మనం ఏం వాడుతున్నామో అది చెప్పి దానికి ప్రకారంగా మనము తీసుకొచ్చినాము. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు అండర్ కన్స్ట్రక్షన్ లోని ఇల్లు కుంట్లూరులో 150 గజాల ఇల్లు. ఈ టైంలో మీరు తీసుకుంటే మీకు ఇష్టమైనట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. కలర్ల విషయంలో చూసుకున్నా కానీ, మనకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ, ఫ్లోరింగ్ విషయంలో ప్రతి ఒక్కటి మీరు దగ్గర నుండి కస్టమైజ్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి వీడియోను మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి మనకు కుంట్లూరు విలేజ్ లో ఉంటుంది. పెద్దంబర్పేట్ విజయవాడ హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనం ఏదైతే మీరు రోడ్ చూస్తున్నారో పెట్రోల్ పంప్ రోడ్, ఇది కుంట్లూరు టు పశ్చిమాంలో వెళ్లే రోడ్. ఆ రోడ్ నుంచి, అలాంటి పెద్ద రోడ్ నుంచి కేవలం లోపలికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా మనం హయత్ నగర్ విజయవాడ హైవే బస్ స్టాండ్ నుంచి చూసుకుంటే కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి మనకు గౌరెల్లి సర్వీస్ లో నుంచి ఇక్కడికి రావడానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్, రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఇక మనం ఇల్లు విషయానికి వస్తే 150 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ల రోడ్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఇల్లు సైజులు మాత్రం 22.5 x 60 సైజు చాలా బాగుంది. మన కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు తీసుకుంటే మీకు ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ చేసుకోండి ఒక సదుద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. మనకు చూసుకోండి విశాలమైన పార్కింగ్, బోర్ చూసుకుంటే మనకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అన్ని రకాల మనకు G+1 పర్మిషన్ ఉంది కాబట్టి మనకు 2000 కెపాసిటీ సంపివ్వబడ్డది. పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ప్లానింగ్ తో ఇవ్వబడ్డది. మన పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు మెట్ల కింద కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఒక వాషింగ్ మిషన్ పాయింట్ అండ్ ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచిగా ఉంది. చూసుకోండి పార్కింగ్ లో ఒక కారు, ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇది ఈస్ట్ అవుతుంది కాబట్టి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 2.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. వాస్తు దోషాలు ఎక్కడ లేకుండా అన్ని రకాల మనకు క్లియర్ గా ఇవ్వబడింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. మీకు చెప్పాను కదా, మీరు ఇష్టం ఉన్న కలర్ లో కానీ, కలర్ల విషయంలో కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో అన్ని మీ ఇష్టం ఉన్న కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనికి వాడిన చౌకోట్ కానీ, వాడబోయే డోర్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తోనే చేయబడి బెస్ట్ కన్స్ట్రక్షన్. వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వబడింది. చూసుకోండి ఎంత విశాలమైన మనకు ఈ హాల్ ఉందో. హాల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది హాలు. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోండి వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలు కూడా ఇవ్వబడ్డాయి. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇల్లు సైజులు 22.5 x 60 తక్కువే అయినా కానీ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి విశాలంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. వచ్చేసి మనకు ఆగ్నేయం ఎత్తుంది కాబట్టి ఇది కిచెన్ కూడా చూసుకుంటే ఒక 2 నుండి వంట చేసుకునే విధంగా మంచి ఫేషియస్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఈశాన్యంలో మనకు పూజ గది కూడా ఇవ్వబడుతుంది. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి సర్వ్ చేసుకునే విధంగా డైనింగ్ ఏరియాకు మంచి ప్లానింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చాలా మంచి లొకేషన్ లో మంచి క్వాలిటీ గల ఇప్పుడిప్పుడే మనకు డెవలప్ అవుతుంది కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. ఇందులో మనకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ ఇష్టం ఉన్నది కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి వాస్తు ప్రకారంగా మనకు లోరు కూడా ఇవ్వబడింది. అన్ని రకాల మనకు అన్ని సెల్ఫ్లు కూడా ఇవ్వబడుతున్నాయి. ఇందులో వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వబడింది. చూసుకోండి ఫ్రెండ్స్, అటాచ్డ్ బాత్రూమ్ మాత్రం మంచి సైజులతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీరు బుక్ చేసుకున్నట్టయితే కలర్ విషయంలో చూసుకున్నా కానీ, మీరు ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకుని మీకు ఇష్టం ఉంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అని మరొకసారి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ విషయంలో చూసుకున్నా, మనం ఇల్లు ప్లానింగ్ విషయంలో చూసుకున్నా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇల్లు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాల్లో టెర్రస్ పైకి వెళ్ళి వివరిస్తాను. ఫ్రెండ్స్, కింద చూశారు కదా మన 2 BHK చాలా బాగుంది. మనము టెర్రస్ పైకి అయితే వచ్చేసాం. చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. మనతోని
ఈ బిల్డింగ్ సంబంధించిన బిల్డర్ గారు ఉన్నారు, తను అడిగి రేట్ తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. దీని రేట్ ఎంత చెప్తారు ఒకసారి మా కస్టమర్ చెప్పండి. ఇప్పుడు మనం రేట్ వచ్చేసి 90 లక్షలు చెప్తున్నాము. ఓకే, మనం ఎక్కువ అయితే రేట్ ఏం చెప్పట్లేదు, మనం మార్కెట్ వాల్యూ ప్రకారమే చెప్తున్నాము. మనం ఈ స్టేజ్ లో ఎందుకు తీసుకొచ్చినామంటే కస్టమర్స్ వాళ్ళకి నచ్చినట్టుగా పెయింటింగ్స్ కానీ టైల్స్ కానీ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఏదైనా కూడా ముందు తీసుకోవడం వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఈ మైనర్ చేంజెస్ అనేవి చేసుకుంటారు కాబట్టి మనం కస్టమర్ కోసము మనం ఇప్పుడు ఓకే తీసుకురావడం బాగుంది. ఓకే సార్, మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇది కూడా మా కస్టమర్ కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇంకోటి 90 లక్షల రేట్ అంటున్నారు కదా, ఏమైనా నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ అంటే చూద్దాం, మనం కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము. మనం ఇంకోటి ఏంటి అంటే మనం క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడైతే మనం కాంప్రమైజ్ కాలేదు, అన్ని కూడా మంచి క్వాలిటీస్ వాడినాము. అందుకోసం అని చెప్పి మనం కస్టమర్ కి మనం ఎప్పుడు కూడా మోసం చేయొద్దు. మనం ఏం వాడుతున్నామో అది చెప్పి దానికి ప్రకారంగా మనము తీసుకొచ్చినాము. ఇంకోటి కస్టమర్ కి ఐటీ రిటర్న్స్ మంచిగా ఉంటే మనమే లోన్ చేయిస్తాము. ఐటీ రిటర్న్స్ మంచిగా ఉందంటే 80% వరకు ఇప్పించేస్తాం. మనకు బ్లాక్ ఏం తీసుకో, మనము అంత వైట్ ఇష్టం మనం యాక్సెప్ట్ చేస్తాము. మనకి ఐటీ రిటర్న్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు. మన కంపెనీకి, మన కన్స్ట్రక్షన్ కి కంపెనీ కూడా ఉంది, ఒక నేమ్ ఉంటుంది మనకి, జిఎస్టీ నెంబర్ అన్ని ఉన్నాయి, మనకి ఇబ్బంది ఏం లేదు. ఫైన్ ఫైన్ సార్, విన్నారు కదా ఫ్రెండ్స్. బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ విషయంలో చూసుకున్నా కానీ, మీ బ్యాంక్ లోన్ ఇప్పించే విషయంలో చూసుకున్నా కానీ, మీరు ఈ టైంలో ఈ ఇల్లును బుక్ చేసుకుంటే ప్రతి విషయంలో మంచి ఫ్రెండ్లీ బిల్డర్, చాలా మంచి బిల్డర్ అయినా మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన అన్నగారు నంబర్ ఇస్తున్నాను, మీరు ఫోన్ చేయండి. సదా మీ సేవలో అంజయ్య.